అందరికీ నమస్కారం. మేమైతే పత్తి గింజలు తెచ్చినాము. ఏమేమి గింజలు తెచ్చిరనే చూపిస్తాను. ఇగో దాన 459, బిందు 333, ఒక్కొక్కటి 3 ప్యాకెట్స్ తెచ్చిండు. ఇగో మీనాక్షి, ఈ ప్యాకెట్ కూడా అదే మీనాక్షి. ఇది గుణ 369, ఇది సోమ్లా 45, జబర్దస్త్ 315 ఉన్నాయి నాన్న. గుణ 369, మా నాన్నగారు కూడా చెప్తుండు. ఇది సోమ్లా, ఇది కూడా సోమ్లానే. ఆగొక్క నిమిషం ఆగు, నువ్వు డిస్టర్బ్ చేయడాడి. ఇది కూడా దానా 459. నాకు ఇవ్వు నాన్న. జబర్దస్త్, ఇది బిందు. ఆగు ఒక్క నిమిషం. ఇది ధన 3 ధన ప్యాకెట్లు, బిందు, మొత్తం 16 ప్యాకెట్లు. మేము ఎకరానికి అయితే 3 చొప్పున అన్నట్టుగా తీసుకొచ్చాము. 3 ప్యాకెట్స్ తెచ్చినాము. సోమ్లా 3, గుణ 3 ప్యాకెట్లు, జబర్దస్త్ 2 తెచ్చిండు, దానా 3 ప్యాకెట్లు, బిందు 3 ప్యాకెట్లు తెచ్చిండు. మొత్తం 16 ప్యాకెట్లు తెచ్చినాం. మేమైతే ఎకరానికి అయితే మేము 3 ప్యాకెట్ల చొప్పున పెడతాము. అందాల 5 ఎకరాల చొప్పున అయితే ఈ 16 ప్యాకెట్లు అయితే తీసుకొచ్చినాము. దుక్కులు అయితే అన్ని దున్ని అయితే రెడీగా పెట్టుకున్నాము. మా ఊర్లో కొందరు ఆల్రెడీ పెట్టేసారు. ఇక వర్షాలు పడతలేవు, ఇక పడ్డాక పెడదామని చెప్పేసి ఇక ఈ ప్యాకెట్లు అయితే తెచ్చినాము. కందులు అయితే ఈసారి పెడతలేము. కొన్ని కందులు ఇంట్లో ఉన్నాయి, అయ్యే ఇంట్లో మనం అయితే పెడదాం అనుకుంటున్నాము. ఇగో ఇది మా అత్తమ్మ వాళ్ళు తెచ్చిర్రు. వీళ్ళు 8 ఎకరాలకు 20 ప్యాకెట్లు తీసుకొచ్చిర్రు. ఇక మా నాన్నగారు చూడండి, మా అత్తమ్మ వాళ్ళు అయితే తీస్తున్నాడు. తిట్టున్నావా? నాకు పత్తి గింజలు అయితే ఎకరానికి 3-4 అయితే పెడతారు. ఇవైతే ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఈ పత్తి గింజల రకాలు అయితే తెచ్చినాము. బాయ్.